విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుత్తమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు 21వ తారీఖు శ్రవణ నక్షత్రము అష్టమి, చాలా మంచి రోజు అని చెప్పారు. ఆ రోజు మీరు తిరుమలలో ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు. ఇది వరకు చెప్పారు ఆ వీడియో గురించి. అయితే ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరెవరు పాల్గొనాలి, ఎవరికి అవకాశం ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది గురుగారు? తప్పకుండా అమ్మా. 21వ తారీఖు మనం శ్రీవారి సన్నిధిలో చేస్తున్నాము. ఎవరెవరు పాల్గొనాలంటే ఒకటి, ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చమ్మా. కానీ ప్రత్యేకంగా అందులో వచ్చేటువంటి ఫలితాంశాలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనం చర్చించుకోవాలి. అంటే స్వామివారిని ఎవరు పిలుస్తారు? ఆపద మొక్కులు వాడు, అనాథ రక్షకుడు, వడ్డీ కాసుల వాడు అని పిలుస్తూ ఉంటారు. చివరికి ఆపద్ బాంధవుడిగా అంటూ ఉంటారు. మనం ఏదైనా మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం. మొక్కుకున్నటువంటి మొక్కులు మనం తీర్చలేం అనివార్య కారణాల వల్ల. ఆ సమయంలో కుదరకు ఏదో కార్యక్రమం తీర్చలేం, పెండింగ్ పడిపోతూ ఉంటాయి. స్వతహాగా మొక్కు అనేటువంటిది తల్లి తండ్రి ఉండగా మొక్కుకునే మొక్కు అసలు మొక్కే కాదు. మొక్కుకోకూడదా గురుగారు దేవుడికి? ఎలాంటి మొక్కు? తల్లి తండ్రి భర్త ఉండగా పిల్లలు మొక్కుకోవడానికి అర్హత లేవు, పిల్లలకి భర్త ఉండగా భార్యకి అర్హత లేవు అని మొక్కేసుకుంటూ ఉంటారు. ఈ మొక్కు కన్నా అక్కడ వాచా దోషం ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఇది చేసేస్తాను అంటాం కదా, ఆ వాచా దోషం మొక్కు అనేటువంటిది అక్కడ ఉంటుందమ్మా. వాచా దోషం ఉంటుంది. మనం ఎవరికైనా ఏదైనా ఒక పని చేస్తాము అని చెప్పి ఇంటిలో చేయకపోతే వాళ్ళు మన మీదకి ఎలా అయితే వస్తారో, అలానే మనం ఏదైనా ఒకటి చేస్తాము అని చెప్పినప్పుడు చేయలేకపోతే ఆ వాచా దోషం ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందనంటే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు, ప్రతి పని యందు కూడా అపజయం. ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఏం చేస్తా ఉన్నా మనకు అన్యాయమే జరుగుతుంది, అన్యాయం అయిపోతూ ఉంటాం. అనేక రకములైన అవస్థలు పడుతూ ఉంటాం, అపనిందలు పాలవుతాం. ఎంత ఉపకారం చేసినా తిరిగి మనకు అపకారం మాత్రమే వస్తూ ఉంటుంది. అపరిమితంగా మనోవేదనకు గురయ్యి మనిషి కండిషన్ తప్పేస్తాడమ్మా. అంటే ఇక నేను ఇంత కష్టపడుతున్నా, నాకేం లేదు, నా జీవితం అయిపోయింది, నా బాధ ఎంతేనా, నేనేం తప్పు చేశా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, నేను ధర్మంగా ఉన్నా కదా, అది అసలు ముందు అనుకోకూడదు. నేను ఉత్తముని, నువ్వు వెధవ అంటే ఆత్మస్థుతి పరందరు ఎందుకు చేయకూడదు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఉత్తముని నేను అనుకోకూడదు. ఎవరికి తెలుసు నువ్వు అన్యాయం చేసావు లేదు, నువ్వు అనుకుంటున్నావు. చెడ్డవాళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా గురుగారు, ఆటోమేటిక్ గా మనకంటే చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు. అదే అంటున్నాను, వాటి గురించి మనం డిస్కషన్ చేయకూడదు. ఇవన్నీ తెప్పిస్తాడు భగవంతుడు, తద్వారా మనిషి టార్చర్ తీసుకొచ్చేస్తాడు. అటువంటి స్థితిలో ఎదుగుదల లేక మంచి బ్రేక్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇందులో పాల్గొనాల్సిందేనండి. ఎందువల్లనంటే జన్మకృతం వా అజన్మకృతం వా చేసేటువంటి దోషాలన్నీ కూడా భక్తితో తులసీదళం, యోగంగా స్వర్ణ పుష్పం, తర్వాత అంతకు మించినటువంటి భాగ్యం తిరుమల గిరి సప్తగిరి నామార్చన చేసుకోవటం. ఖచ్చితంగా ఈ మెంటల్ టార్చర్ మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబ సమేతంగా, శత్రుపరంగా దుస్తంత్రాలతో ఎవరైతే చాలా రకాలుగా బయటికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఖచ్చితంగా పాల్గొని తీరవలసినదే. ఇంకా వడ్డీ కాసులు వాడు అంటే ఏంటో తెలుసా అండి? అందరు దృష్టిలో వడ్డీ కాసులు వాడు అని అంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి అప్పు తెచ్చుకున్నాడు, ఇప్పటికి కూడా అప్పు తీరుస్తూనే ఉన్నాడు అని చెప్పి. అలాగే మనం స్వామివారికి ఏదైతే వాగ్దానం చేస్తామో ఆ చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి ఆ వాగ్దాన ప్రభావం వల్ల మనం చేసేటువంటి ప్రతి పనికి 100 రెట్లు 1000 రెట్లు ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇక మిగిలినది ఏమీ ఉండదు.
నెల తిరిగితే 4-5 లక్షలు సంపాదిస్తాయా, ఎంత బ్యాలెన్స్ ఉంది, అకౌంట్ లేదు, ఎటుపోతున్నాయి తెలియట్లేదు. లక్కకి రాకుండా డబ్బులనే ఖర్చిపోతాయమ్మా. వడ్డీ కాసులు వాడంటే అటే. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఏదైనా కనుక వాక్ ప్రభావాలతో ఏదైనా చెప్పి ఉన్నా, తిట్టి ఉన్నా, అది చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఉన్నా చేయలేని వాళ్ళు ఇది ఖచ్చితంగా ఆచరించాలి. తర్వాత అనాథ రక్షకుడు ఆయన. అనాథ అంటే ఎవరు? మనమే. అనాథాశ్రమంలో ఉండే పిల్లలు కాదండి, అందరూ ఉండి ఏకాకిగా ఉంటారు కదా, వాడు అనాథ. దగ్గర డబ్బు ఉన్నందు కదా అందరూ కూడా అన్న 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 మామ 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 అనుకుంటూ చుట్టూ చేస్తారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా. ఎప్పుడైతే డబ్బంతా వాడి దగ్గర అయిపోయి ఇబ్బందులు పడతాడో వీళ్ళందరూ దూరం వెళ్ళిపోయి మన కొన్ని ఎవరు ఖర్చు పెట్టమన్నాడు, అహంకారం ఎక్కువైంది, ఖర్చు పెట్టాడు, అనుభవిస్తున్నాడు అంటారు. అంతే. కాబట్టి రూపాయి ఉన్నప్పుడు అందరు మంచి కోరి, రూపాయి లేనప్పుడు అందరి చేట్లా కూడా ఒక రకమైనటువంటి వ్యక్తిగత దోషణలకి పడిపోయి వ్యక్తిత్వం దెబ్బతినిపోయి ఒంటరిని అయిపోయి అనుకునేటువంటి వారు ఇందులో పాల్గొనాలి. ఈ పాల్గొనేటువంటి వాళ్ళని భగవంతుడు ఆపద్బాంధవుడిగా కాపాడతాడు. అనాథ రక్షక, ఆపద్బాంధవ, గోవింద గోవింద అంటారు కదండి. ఈ 7 కొండల మీద ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఉండేటువంటి పేర్లలో వడ్డీ కాసులు వాడు, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు, ఇలా ఈ విధానాన్ని అనుసరించి ఎవరెవరైతే కనుక ఆపద మొక్కులు అంటే మన ఆపద సమయంలో మొక్కుకొని మనకు సమయం తీరిపోయిన తర్వాత మొక్కు తీర్చడానికి మనకు సమయం లేక వాయిదాలు వేస్తూ ఏమనుకున్నామో గుర్తు లేక అనేక ఇబ్బందులు పడుతుంటాం. కాబట్టి ఇటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్రతువులో పాల్గొని ఆ స్వామివారి యొక్క ఇప్పటివరకు ఎన్నో రకాల పాపాలను అయితే నెత్తి మీద పెట్టుకుని మోసారుగా, మోయలేదా? అటువంటిది ఇవాళ స్వామివారిని శిరస్సు మీద పెట్టుకునేటువంటి యోగాన్ని సంపాదించండి. ఆ పాత్రలో స్వామివారు, తులసి దళాలు, బంగారు పుష్పాలు, సప్తగిరులు నామాలు, నాణ్యములు, వాటన్నింటితో కలిపి అవి శిరస్సు మీద పెట్టుకొని 7 కొండల వారిని స్మరిస్తూ గోవిందనామాలతో కొండెక్కడం అంటే ఎంత అమోఘమైన యోగం అది మనకు మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరెవరి గురించి అయితే చెప్పుకున్నామో ఇట్లా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వారింట్లో ఇతపూర్వం చెప్పిన విధానాన్ని అనుసరించుకోవటమా అది రెండో విధానం. కాదు అనుకుంటే సినిమాలకు వెళ్తున్నాగా, ఖర్చు అవుతుందిగా, ఐపీఎల్ జరుగుతుందిగా, టికెట్లు తీసుకుంటూ ఉన్నాగా, ఎంతైనా వెనకాడట్లేదుగా, దానివల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏం లేదుగా, అయినా వెనకాడకుండా వెళ్ళి దోసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చొని డై హార్ట్ తుఫాన్ అని చెప్పి ఏ రకరకాల పేర్లతో వ్యవహారం చేస్తూ కూర్చుంటుందిగా. అంత పెచ్చలో కొంత భక్తి ఇక్కడ పెట్టచ్చుగా, జీవితాలు బాగుపడతాయి. మంచి ఎవరికి పనికిరాదమ్మా, మంచి ఎవరికి పనికిరాదు. మందు తాగడానికి రారా బావా, పద వచ్చేస్తున్నా అంటాడు. గుళ్ళోకి వెళ్దాను రా, గుళ్ళోకి వెళ్తారా ఇప్పుడు. ఆ చెడుని ప్రోత్సహిస్తున్నారు, మంచిని పక్కన పడేస్తున్నారు. ఆ సౌహార్దంగా సౌభాగ్యంగా ఉండేటువంటి విధానాన్ని మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో మన జీవితం మారిపోతుందమ్మా. కాబట్టి ఈ రకమైన మెంటాలిటీతో ఈ రకమైన సమస్యల నుంచి బయటపడాలి అనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా 21వ తారీఖు రోజు నాడు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆ స్వామివారి యొక్క ఆరాధనలో పాల్గొని ఆయన యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. పరోక్షంగా కూడా అవకాశం ఉంది. చక్కగా నిజంగా చాలా మంచి రోజు. మన కర్మని, మన బాధల్ని తొలగించుకునే యోగము ఆ రోజు అనేది ఒకటి ఉండడం అదృష్టము. సో ఆ ప్రయత్నం చేయడం ఇంకా అదృష్టం గురుగారు. మీరు అందరి గురించి నిజంగా అవును, మంచి రోజు కదా, మళ్ళీ మళ్ళీ రాదు అలాంటి రోజు. చక్కగా వినియోగించుకుంటే నిజంగా మీరు అన్నట్టుగా డబ్బులు అనవసరమైన వాటికి ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాము. మనం మంచి కార్యక్రమానికంటే ఎందుకు ఆలోచిస్తాము, అంతే వాస్తవం. అది ఖచ్చితంగా ఎందుకు లేనట్టు ఆలోచిస్తాం. అలా ఆలోచిస్తే కర్మ ఎప్పుడు అలా ఉంటూనే ఉంటది కదా, బాధలో కర్మ అనుభవించడం కోసమే
అలా ఎందుకు ఖర్చు పెట్టాలని భావిస్తూ ఉంటాం అంతే. భావిస్తూ ఉంటాము. సో అలాంటి థాట్ లేకుండా చక్కగా మంచి కార్యక్రమంలో బాధలు పోగొట్టుకోవడానికి అందరూ పాల్గొనడానికి గురువుగారు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. మనంతలో మనం వెళ్ళాలనుకున్నది అసలు జరిగే పని కాదు కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలి అంటే ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోవచ్చు. నమస్తే గురుగారు. పరమేశ్వర.